Hello, students. Hello. Right. So, మెయిన్స్ లెవెల్ సిరీస్లో మనం అర్థమెటిక్ వర్డ్ ప్రాబ్లమ్స్ కూడా చెక్ చేద్దాం. రైట్. సో సింపుల్ ఇంట్రెస్ట్ అండ్ కాంపౌండ్ ఇంట్రెస్ట్కి సంబంధించిన క్వశ్చన్స్ ఒక 15 క్వశ్చన్స్ ఈ సెషన్లో డిస్కస్ చేస్తాం. రైట్. క్వశ్చన్స్ పీడిఎఫ్ డౌన్లోడ్ చేసుకోవడానికి ఎంఎస్ఆర్ క్లాసెస్ యాప్కి వెళ్ళండి. ఫ్రీ మెటీరియల్ సెక్షన్లో యూ కెన్ డౌన్లోడ్ ద పీడిఎఫ్స్ దేర్. రైట్. ఎస్. వితౌట్ వేస్టింగ్ ఎనీ ఫర్దర్ టైం క్వశ్చన్స్లోకి వెళ్ళిపోదాం. ఎస్, ఫస్ట్ ఆఫ్ ఆల్ వీడియోని ఒకసారి పాజ్ చేసి ఓన్గా క్వశ్చన్ని ట్రై చేసిన తర్వాత ఆన్సర్స్ వీడియో వాచ్ చేయడం కంటిన్యూ చేయండి. రైట్. ఎస్. కంటెంట్ నచ్చితే కనుక ప్లీజ్ ఈ వీడియోని లైక్ చేస్తూ అలాగే మీ ఫ్రెండ్స్తో కూడా షేర్ చేసుకోండి. ఓకే, సబ్స్క్రైబర్స్ ఎక్కువ అలాగే వ్యూస్ ఎక్కువ వస్తుంటే ఇంకా ఎక్కువ సెషన్స్ చేయడానికి నాకు కూడా కాన్ఫిడెన్స్ వస్తూ ఉంటుంది. రైట్. ఎస్. సో చెక్ చేద్దాం ఫస్ట్ క్వశ్చన్ ఏంటో. A sum is invested in a scheme X for 5 years at 10%. Very good. Per annum simple interest. A sum is invested in X. Scheme X undita danlo 5% 5 years 10% per annum chapna simple interest ki invest chesarata. Very good. The amount received from after 5 years is invested in scheme Y for 2 years at 16.2/3% compounded annually. వెరీ గుడ్. అక్కడ నుంచి వచ్చిన స్కీమ్ ఎక్స్ నుంచి వచ్చిన అమౌంట్ని తీసుకుని వెళ్ళి స్కీమ్ వైలో ప్లేస్ చేశారు. వెరీ గుడ్. విత్ సింపుల్ ఇంట్రెస్ట్ ఫర్ 2 years విత్ కాంపౌండ్ ఇంట్రెస్ట్. వెరీ గుడ్. ఫైనలీ సమ్ ఇన్వెస్టెడ్ ఇన్ స్కీమ్ ఎక్స్ ఈజ్ ఇఫ్ ద అమౌంట్ రిసీవ్డ్ ఫ్రమ్ వై ఆఫ్టర్ 2 years. అమౌంట్ రిసీవ్డ్ ఫ్రమ్ వై చెప్తున్నారు. వెరీ గుడ్. ఇనీషియల్గా స్కీమ్ ఎక్స్ గురించి మాట్లాడితే ప్రిన్సిపల్ ఎంతో తెలియదు. లెట్ ప్రిన్సిపల్ బి 100A. ఓకే. రేట్ పర్సంటేజ్ ఈజ్ గివెన్ యాజ్ 10%. అలాగే టైం పీరియడ్ 5 years విచ్ ఈజ్ అ సింపుల్ ఇంట్రెస్ట్. స్కీమ్ ఎక్స్ ఈజ్ అ సింపుల్ ఇంట్రెస్ట్ అంటే ఇక్కడ నుంచి నాకు వచ్చే సింపుల్ ఇంట్రెస్ట్ ఎంత? Simple interest is 10 5 times 50%. 50% of principal, which is 50A. Simple interest is 50A. Right. ఇప్పుడు ఏం చేశారు? ద అమౌంట్ రిసీవ్డ్ ఫ్రమ్ స్కీమ్ ఎక్స్. అమౌంట్ అంటే ప్రిన్సిపల్ ప్లస్ ఇంట్రెస్ట్ ఈజ్ ఇన్వెస్టెడ్ ఇన్ స్కీమ్ వై. స్కీమ్ వైలో ఇన్వెస్ట్ చేశారట. ఎంత ఇన్వెస్ట్ చేశారు? ప్రిన్సిపల్ ఈజ్ amount 100A plus 50A, which is 150A. Rate percentage is 16.2/3%. అలాగే టైం పీరియడ్ ఈజ్ 2 years. కాంపౌండ్ ఇంట్రెస్ట్లో ఇన్వెస్ట్ చేశారు. రైట్. వెరీ గుడ్. ఇప్పుడు అలా అయితే అమౌంట్ ఇచ్చేశారు. దెన్ ఫైండ్ ద సమ్ ఇన్వెస్టెడ్ ఇన్ స్కీమ్ ఎక్స్ మాట్లాడమంటున్నారు. స్కీమ్ వైలో నుంచి వచ్చిన అమౌంట్ ఇచ్చేసారు. రైట్. ప్రిన్సిపల్ 16.2/3% అంటే విచ్ ఈజ్ 1/6 ఫ్రాక్షనల్ వాల్యూ. అంటే 6 ప్రిన్సిపల్ అయితే 1 ఇంట్రెస్ట్ వస్తుంది. అలా 2 years వేయాలి. ప్రిన్సిపల్ 150A. అమౌంట్ మాట్లాడుతున్నారు కాబట్టి 7/6 అలా 2 years 7/6. దిస్ టోటల్ అమౌంట్ ఈజ్ గివెన్ యాజ్ 29400. 29400. వెరీ గుడ్. 0 ఆరల్స్ 0 క్యాన్సిల్ చేద్దామా? ఆరల్స్ 7 times 49 exactly 6 times. Correct. 600 150 600 కాబట్టి 4 times exactly. సూపర్. ఇక్కడ నుంచి ఏ వాల్యూ వచ్చేసి 36 4 times 144. నన్ను అడుగుతుంది వాట్ ఈస్ ద ఫైండ్ ద సమ్ ఇన్వెస్టెడ్ ఇన్ స్కీమ్ ఎక్స్. సమ్ ఇన్వెస్టెడ్ ఇన్ స్కీమ్ ఎక్స్ ఈజ్ 100A. 100A is 144 పక్కన 00. Very good. Third option is the correct answer for this question. 14,400. Very good.
నెక్స్ట్ క్వశ్చన్. రైట్. సో లైక్ చేయండి వీడియోని కొంచెం ప్లీజ్. ఎస్. నెక్స్ట్ క్వశ్చన్ అలాగే షేర్ కూడా చేయండి ప్లీజ్. Queen invest rupees in simple interest for 2 years at rate of 15% per annum and received an interest of rupees. If he invests in compound interest compounded annually at 20% for the same time period, find the interest, compound interest and simple interest received by Queen. Very good. రెండు ఇన్వెస్ట్మెంట్లు, ఒకటేమో X+600, ఒకటేమో X+1700. ఫస్ట్ ఇన్వెస్ట్మెంట్ 2 years 15%. 2 years 15% అంటే సింపుల్ ఇంట్రెస్ట్లో 30%. 30% ఈజ్ గివెన్ యాజ్ 1170. అలా అయితే నా ప్రిన్సిపల్ 100% వుడ్ బి 3 క్యాన్సిల్ చేస్తే 3 times 9 39. 1% వాల్యూ 39 అయితే 3900. వెరీ గుడ్. X+600 ఈజ్ ఈ వాల్యూ ఎంత? X+600. సో X వాల్యూ ఏమవుతుంది నాకు ఇప్పుడు? 3300. X వాల్యూ ఈజ్ 3300. ఇప్పుడు సెకండ్ ఇన్వెస్ట్మెంట్ X+1700 అంటే కాంపౌండ్ ఇంట్రెస్ట్లో ఇన్వెస్ట్ చేసిన ప్రిన్సిపల్ X వాల్యూ 3300 plus 1700. 33 plus 17 which is 50. 5000. 5000 is the principal. Rate percentage is 20%. Time period is same time period అని మాట్లాడుతున్నారు. ఇనీషియల్గా 2 years. 2 years. వెరీ గుడ్. ఫైండ్ ద టోటల్ ఇంట్రెస్ట్. ఇక్కడ వచ్చిన ఇంట్రెస్ట్ వచ్చేసి 1170 ఆల్రెడీ నాకు తెలుసు. ఇక్కడ నుంచి వచ్చే ఇంట్రెస్ట్ ఎంతో మాట్లాడాలి. 20% 2 years అంటే కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఈజ్ 44%. డైరెక్ట్ వాల్యూ. మెయిన్స్ సాల్వ్ చేసే వాళ్ళకి కంపల్సరీగా ఈ వాల్యూ అయితే ఐడియా ఉండాల్సిందే. ఐడియా లేకపోతే ఒకసారి ప్రిలిమ్స్ మళ్ళీ ఒకసారి బేసిక్స్ రివైజ్ చేసుకొని రండి. ఓకే. ఎస్. 44% ఆఫ్, ఇప్పుడు నా కాంపౌండ్ ఇంట్రెస్ట్ 44 into 50. 44% ఆఫ్ 5000. 44 50 times. ఆర్ఎల్స్ హాఫ్ చేస్తే 2200. 2200 కాంపౌండ్ ఇంట్రెస్ట్. ఇప్పుడు నా టోటల్ ఇంట్రెస్ట్ ఈస్ అక్కడ ఒక 1170, ఇక్కడ నుంచి 2200. సో టోటల్ ఈజ్ 3370. 3370 rupees. Fourth option is my final answer for this question. Right? Very good. Next question. Nita invests rupees T at a simple interest 16 years and after 16 years she received a total amount of 5T. Very good. సింపుల్ ఇంట్రెస్ట్ మాట్లాడుతున్నారు. ఓకే. సింపుల్ ఇంట్రెస్ట్ ప్రిన్సిపల్ ఈజ్ T, అమౌంట్ ఈజ్ 5T, టైం పీరియడ్ ఈజ్ 16 years. వెరీ గుడ్. అంటే సింపుల్ ఇంట్రెస్ట్ ఈజ్ 4T. రైట్. సింపుల్ ఇంట్రెస్ట్ 4T ఎన్ని ఇయర్స్కి? 16 yearsకి. అంటే 1 yearకి 1/4 అంటే రేట్ పర్సంటేజ్ 25%. రైట్. T/4. వెరీ గుడ్. తర్వాత Tina invests the same amount for 2 years compounded, same rate of interest, and Isha invested 4T for 3 years at compound interest compounded annually. The difference between them is very good. 25% 2 years అని మాట్లాడుతున్నారు. టీనా ఇన్వెస్ట్ సేమ్ అమౌంట్. టీనా అలాగే ఇంకో పర్సన్ ఎవరు? ఇషా. ఇప్పుడు ఇక్కడ నితా గురించి మాట్లాడారు. తర్వాత టీనా
టీనా కాంపౌండ్ ఇంట్రెస్ట్లో ఇన్వెస్ట్ చేస్తున్నారు. ప్రిన్సిపల్ ఈజ్ టీ. టైం పీరియడ్ 2 years. రేట్ పర్సెంటేజ్ 25%. రైట్. అంటే ఇక్కడ నుంచి నాకు వచ్చే కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఈజ్ 56.25% ఆఫ్ టీ. కరెక్ట్. 25% 2 years అంటే 56.25. 56.25% ఆఫ్ టీ. వెరీ గుడ్. నెక్స్ట్ ఇంకో పర్సన్ ఈషా. ఈషా ఈజ్ ఇన్వెస్టింగ్ ఇన్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఆల్సో. ఈషా ఆల్సో ఇన్వెస్టింగ్ ఇన్ కాంపౌండ్ ఇంట్రెస్ట్. వెరీ గుడ్. ఇక్కడ ప్రిన్సిపల్ వచ్చేసి 40 రూపీస్ ఇన్వెస్ట్ చేస్తున్నారు. ప్రిన్సిపల్ ఈజ్ 40. టైం పీరియడ్ 3 years ఇన్వెస్ట్ చేస్తున్నారు. టైం పీరియడ్ 3 years. రేట్ పర్సెంటేజ్ 20%. 3 years 20% అంటే 12 cube 1728. 1 అని తీసి పక్కన పెట్టేస్తే 728. ఇంట్రెస్టెడ్ డబుల్ వాల్యూ తీసుకొని థర్డ్ వాల్యూని డెసిమల్లో వేయాలి. అంటే కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఈజ్ ఈక్వల్ టు 72.8% ఆఫ్ 40. వెరీ గుడ్. ఈ డిఫరెన్స్ చెప్తున్నారు. దీన్ని 72 4 times చేస్తే 218. 8 4 times 32. 218.728 4 times 8 11 28 29 291.2% of T. 292 minus 5625. Very good. 56.25%. 591 minus 56.25. The 20. Very good. So a value 10 minus 5 5. 9 minus 2 7. Okay. 0. 10 minus 6 4. 8 minus 5 3. 234.75. Required difference is 234.75%. 234.75% is given as 42291. 42291. Very good. So నన్ను అడిగింది టీ 100% ఆఫ్ టీ. 100% ఆఫ్ టీ. రైట్. డిఫరెన్స్ ఈజ్ ఈ వాల్యూ. వెరీ గుడ్. దీన్ని డబల్ చేస్తే 23 డబల్ 46 డబల్ దాకా వెళ్ళట్లా. ఓకే. 18 times కానీ అవ్వాలి, 15 times కానీ అవ్వాలి. 18 times చెక్ చేస్తే 2 3 4 7 5. 18 times. 18 5 times. 18 7 times. 126. 126 plus 9 135. 18 4 times. 72. 85. Wait. Okay. 234.85. ఇక్కడ 95 అనుకుంటా కదా ఇది. 234.95%. రైట్. ఇక్కడ 11 కదా ఉన్నది. 11 మైనస్ అంటే 11 minus 2 9 5. ఓకే. 234.95. 234.95.
ఇది ఎగ్జాక్ట్లీ 18 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది. ఒకసారి చెక్ చేయండి. 180 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది. సో 18,000 is my final answer for this question. Right? Done? Very good. Super. Next question. Aman invested rupees 2 lakhs at compound interest. Very good. Percentage compounded once every 4 months. If he kept the amount for 12 months, అంటే 12 months compound interest every 4 months. Total 12 months compound interest every 4 months. 4 months, 4 months, 4 months. వెరీ గుడ్. అంటే డివైడెడ్ బై 3 చేయాలి ఇచ్చిన ఇంట్రెస్ట్ వాల్యూని. ఇక్కడ ఏదైతే ఇంట్రెస్ట్ రాస్తామో ఫస్ట్ వాల్యూని డివైడెడ్ బై 3 మాట్లాడాలి. రైట్? అంటే ఫస్ట్ టైం 6%, సెకండ్ వాల్యూ 5%, 10%. 6, 5, 10. వెరీ గుడ్. If he kept the amount for 12 months, then the interest at the end of 12 months. Very good. So 3 times మాట్లాడుతున్నారు కాబట్టి 331 కాంపౌండ్ ఇంట్రెస్ట్ 331 గా రాసుకుందాం. 11 cube is 1331. కరెక్ట్. కాంపౌండ్ ఇంట్రెస్ట్ లో 11 పవర్ వాల్యూస్ వస్తూ ఉంటాయి. 1331. 3 years కి అయితే కనుక వాల్యూ నేను ఇలా క్యాలిక్యులేట్ చేయాలి. రైట్? 3 times that of principal మీద ఇంట్రెస్ట్ ప్లస్ 3 times that of ఇంట్రెస్ట్, ఫస్ట్ ఇంట్రెస్ట్ మీద ఇంట్రెస్ట్ ప్లస్ 1 time that of. వెరీ గుడ్. ఇక్కడ ఫస్ట్ 18, ఇక్కడ 6% per annum, ఇది 5% per annum, ఇది 10% per annum. 6% to 6 times 12,000. కరెక్ట్. అలాగే ఇక్కడ వచ్చేసి 6%, 12 6 times 720. ఓకే. నెక్స్ట్ దీనిలో 6%, 72, 6 times 6, 2 times 12, 6 7 times 42, 43, 43.2. వెరీ గుడ్. ఇక్కడ టోటల్ వచ్చేసి 12 3 times 36,000 ప్లస్ 7 3 times 21, 216, 0, 43.2. మొత్తం అన్నిటిని యాడ్ చేస్తే 38203.2 వస్తుంది. చెక్ చేసుకోండి. 38203. 60 plus 40 100 అవుతుంది. 100 plus 100 200. వెరీ గుడ్. సో ఫస్ట్ వన్ సాటిస్ఫై అయింది. సెకండ్ వన్ 3%, 5%తో చెక్ చేయాలి. కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఈజ్ ఈక్వల్ టు 3 times దట్ ఆఫ్ ప్రిన్సిపల్ మీద 5%, 10% ఈజ్ 20,000, 5% ఈజ్ 10,000 ప్లస్ 3 times దట్ ఆఫ్ దీని మీద 5% విచ్ ఈజ్ 500. నెక్స్ట్ 1 time that of దీని మీద 5%, 25. 30,000 ఇది వచ్చేసి 1500, 30,000, 1500, 25, 31,525, 31,525. సెకండ్ వన్ కూడా సెట్ అయింది. వెరీ గుడ్. ఓన్లీ 1 and 2 ఉంది. ఈ ఆప్షన్ కాదు, ఆల్ 1 2 3 కూడా ఉన్నాయి. వెరీ గుడ్. థర్డ్ ఆప్షన్ కూడా చెక్ చేద్దాం. కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఈజ్ ఈక్వల్ టు 3 times దట్ ఆఫ్ ప్రిన్సిపల్ మీద 10%, విచ్ ఈజ్ 20,000 ప్లస్ 3 times దట్ ఆఫ్ దీని మీద 20%, విచ్ ఈజ్ 10% 2,000, 20% 4,000 ప్లస్ 1 time దట్ ఆఫ్ దీని మీద 20%, 800. కరెక్ట్. 10% కదా 2,000 ఇది. సారీ,
10%, ఇక్కడ 200. 20,000, వెరీ గుడ్. 66,200. 66,200. 60,000, 6,200. 66,000 మాత్రమే ఉంది, థర్డ్ వన్ కాదు. Only 1 and 2. Second option is my final answer for this question. Second option is the correct answer. Very good. Next question. A person invested rupees in 2 schemes. Very good. He invested certain amount in scheme A, 15%, and remaining 20%, both simple interest. If the amount received after 5 years from scheme A and scheme B. Very good. తను ఇన్వెస్ట్ చేసిన టోటల్ అమౌంట్ తెలుసు. లెట్ ఇట్ బి 100A. ఫస్ట్ వాల్యూ 100B స్కీమ్ బిలో ఇన్వెస్ట్ చేశారు అనుకుందాం. టోటల్ ఈజ్ 35,000. వెరీ గుడ్. తర్వాత 15% హీ హ్యాడ్ ఇన్వెస్టెడ్ బోత్. ఇఫ్ ద ఆఫ్టర్ 5 years తర్వాత రేషియో మాట్లాడుతున్నారు. అంటే 15 5 times ఇక్కడ నుంచి వచ్చిన 75A. దిస్ ఈజ్ మై ఇంట్రెస్ట్. రెండు సింపుల్ ఇంట్రెస్ట్లే అనుకుంటా. స్కీమ్ ఏ యాన్యువల్, బోత్ సింపుల్, బోత్ ఎట్ సింపుల్ ఇంట్రెస్ట్, 15 5 times 75, 25 times 100. Okay. If the ratio of amount of interest received అంటే 3A upon 4B is equal to 1/8. 4 2 times. A to B is in the ratio 1:6. Total 7 parts, 35,000. నన్ను అడిగింది అమౌంట్ ఇన్వెస్టెడ్ ఇన్ స్కీమ్ బి. Scheme B value 6 parts, total 7 parts, 35,000. 6 parts, 7 5 times 6 5 times 30. B value 30,000. 100B or B, right? 100A అన్న రాసుకోవచ్చు, A plus B, 100A plus B అని రాసుకోవచ్చు, రైట్? ఏదైనా ఒకటే. Done. 30,000 is my final answer for this question. Fifth option, right? Very good. Total 7 parts వచ్చేసి నాకు 35,000 అని మాట్లాడారు, రైట్? నన్ను అడిగింది బిలో ఎంత ఇన్వెస్ట్ చేశారు, రైట్? స్కీమ్ బి 100B కాబట్టి వాల్యూ. ఓకే, డన్, సూపర్, వెరీ గుడ్. నెక్స్ట్. The rate of interest for first and second years is if the total compound interest and total simple interest received on sum in these 2 years is, what is the X value? The rate of interest for first year and second year is 15 and X%. Very good. సింపుల్ ఇంట్రెస్ట్లో 800 ఇన్వెస్ట్ చేయాలి, కాంపౌండ్ ఇంట్రెస్ట్లో 800 ఇన్వెస్ట్ చేయాలి. టోటల్గా నాకు వచ్చిన వాల్యూ ఇది. వెరీ గుడ్. సో సింపుల్ ఇంట్రెస్ట్, కాంపౌండ్ ఇంట్రెస్ట్. ప్రిన్సిపల్ ఈజ్ 800 itself. ఫస్ట్ ఇయర్ 15% అంటే 120 రూపీస్. 15% అంటే 120 రూపీస్, కరెక్ట్? సెకండ్ ఇయర్, ఇది ఫస్ట్ ఇయర్. సెకండ్ ఇయర్ సింపుల్ ఇంట్రెస్ట్లో అయితే ఓన్లీ ప్రిన్సిపల్ మీద మాత్రమే ఇంట్రెస్ట్ వస్తుంది, X%, విచ్ మీన్స్ 8X. ఇక్కడ సెకండ్ ఇయర్ వచ్చేటప్పటికల్లా X% తీసుకుంటే దీని మీద 8X వస్తుంది, ప్లస్ 1.2X, కరెక్ట్? 8X ప్లస్ 1.2X విచ్ ఈజ్ 9.2X ఇక్కడ నుంచి వచ్చే టోటల్ ఇంట్రెస్ట్, కరెక్ట్?
ఎక్స్ పర్సెంటేజ్ వచ్చేసి ఇక్కడ 8x%, అక్కడ 8x మీద ఇక్కడ ఈ ప్రిన్సిపల్ వాల్యూ మీద కూడా, రైట్. ఇన్ దీస్ 2 years టోటల్, 2 years టోటల్ అంటే రైట్ 17.2x%, 17.2x ప్లస్ 240, ఇక్కడ 120 ఉంది కదా, 17.2x plus 240. This total value is given as 756. ఇది ఫస్ట్ ఇయర్ ఇంట్రెస్ట్, ఆ వాల్యూ ఫస్ట్ ఇయర్ 240 వచ్చింది. సెకండ్ ఇయర్ ఇంట్రెస్ట్ టోటల్ చేస్తే 17.2x వచ్చింది. వెరీ గుడ్. ఇప్పుడు 17.2x is equal to 750 minus 240, 700 minus 200, 500, 516. 17 3 times exactly అంటే x value 30. X is equal to 30, right? What is the value of x మాట్లాడమంటున్నారు? X is equal to 30. Fourth option is my final answer for this question. Very good. Next question. Bhairava invested rupees 6,000 each in 2 schemes P and Q. Very good. So question సాల్వ్ చేసే ముందు చిన్న మాట మాట్లాడుకుందాం. సో వ్యూస్ కనుక ఎక్కువ వస్తూ ఉంటాయి అంటే ఈ వీక్ ఆల్రెడీ ప్లాన్ చేసేసాను. ఈ వీక్లో ఇంట్రెస్ట్ ఈరోజు మాట్లాడాం కదా. నెక్స్ట్ టాపిక్ వచ్చేసి మెన్సురేషన్, అలాగే తర్వాత ప్రాబబిలిటీ మాట్లాడదాం. ఈ మధ్యలో పార్ట్నర్షిప్ సెకండ్ టాపిక్ పార్ట్నర్షిప్. ఈ వీక్ మొత్తంలో ఈ 4 సెషన్స్ అయితే ప్లాన్ చేశాను, రైట్. సో ఎక్కువ మందికి షేర్ చేయండి. క్వశ్చన్స్ ఇంట్రెస్టింగ్గా అనిపిస్తే లైక్ చేస్తూ కొంచెం పాజిటివ్ కామెంట్స్ ఏమన్నా ఉంటే పాజిటివ్ కామెంట్స్ కూడా పెట్టండి ప్లీజ్, రైట్. ఎస్ ఓకే. ఎక్కువ వ్యూస్ వస్తే ఇంకా ఎక్కువ సెషన్స్ అయితే ప్లాన్ చేద్దాం. ఓకే, వెరీ గుడ్. క్వశ్చన్ మాట్లాడుకుందాం. భైరవ ఇన్వెస్టెడ్ రూపీస్ ఈచ్ ఇన్ 2 schemes, 2 schemes లో ఇన్వెస్ట్ చేశారట P and Q ఫర్, ఓకే. Pలో ఏమో ఎన్ని ఇయర్స్ అనేది ఇక్కడ ఆప్షన్స్లో ఇచ్చారు, Qలో అయితే 3 years. స్కీమ్ P 10% కాంపౌండ్ ఇంట్రెస్ట్, స్కీమ్ Q సింపుల్ ఇంట్రెస్ట్. వెరీ గుడ్. సో స్కీమ్ P ఈజ్ కాంపౌండ్ ఇంట్రెస్ట్, scheme Q is a simple interest. Very good. 6,000 each. 6,000 each. For how many years అనే వాల్యూ నాకు ఇక్కడ తెలీదు. ఇక్కడ వచ్చేసి 3 years. Principal, time period, రేట్ పర్సెంటేజ్ మాట్లాడితే స్కీమ్ P 10%, స్కీమ్ Q ఆఫర్స్ ఈ వాల్యూ ఆప్షన్స్ వెరిఫికేషన్ చేస్తూ వెళ్ళాలి. ఇఫ్ ద సమ్ ఆఫ్ ఇంట్రెస్ట్ గెయిన్డ్, ఈ 2 ఇంట్రెస్ట్లు సమ్ వాల్యూ, వెరీ గుడ్, is greater than 16 cube. 16 cube is 4096. 4096 కంటే పెద్ద వాల్యూ ఉండాలట ఇంట్రెస్ట్. అలాగే లెస్ దాన్ 17 cube. 17 cube is 4913. ఈ రెండింటి మధ్యలో ఉండాలి మాట్లాడమంటున్నారు, రైట్. ఏ ఆప్షన్ సెట్ అవుతుందో చెక్ చేద్దాం. ఫస్ట్ ఆప్షన్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ 3 years, 10% అంటే 33.1% of 6,000, which is 33.1 6 times, right. 6 1 times 6, 6 3 times 18, 6 3 times 18, 1986. అలాగే ఇక్కడ నుంచి వచ్చే ఇంట్రెస్ట్ ఫస్ట్ ఆప్షన్
ఇక్కడ 25% మాట్లాడుతున్నారు. 75% ఆఫ్ 75% ఆఫ్ ఇది 25%. 3 years అంటే 75% ఆఫ్ 6,000, which is 4,500. అప్రాక్సిమేట్లీ 2,000 దగ్గర ఉంది. ఫస్ట్ వన్ పోయింది, రైట్. 4,500కి ఇంకో 1,000 యాడ్ చేస్తే 5,000 ప్లస్ సంథింగ్ అయిపోతుంది. కానీ 4,913 కంటే బిలోలో ఉండాలి. ఫస్ట్ ఆప్షన్ కాదు. సెకండ్ ఆప్షన్ వెరిఫై చేద్దాం. సెకండ్ ఆప్షన్ 2 years 20%. 2 years అంటే 21% ఆఫ్ 6,000. 21% of 6,000. 21 6 times, which is 126, 1260. 20%, which means 60%. 6 times 36, 3,600. రెండిటిని యాడ్ చేస్తే 4,860. 4860. కరెక్ట్, వెరీ గుడ్. దిస్ ఈజ్ లయింగ్ బిట్వీన్ 49 కంటే తక్కువ, 40 కంటే ఎక్కువ. వెరీ గుడ్. థర్డ్ ఆప్షన్ చెక్ చేద్దాం. థర్డ్ ఆప్షన్ 1 year అని చెప్తున్నారు, 25% అని చెప్తున్నారు. 1 year అంటే 10%, ఇక్కడ నుంచి 600. 25% అంటే 25 3 times 75%, which is 4,500. ఆల్రెడీ క్యాలిక్యులేట్ చేసాం 25%. 4,500 plus 600, this total is 5,100. ఇది కూడా above వాల్యూనే. సో ఓన్లీ 2. Fourth option is my final answer for this question. Only 2. Fourth option is the correct answer. Very good. Next question. P invests rupees A for B years at 10% per annum. Very good. Simple interest. And Q invests A plus 1,000 for 2B years at a simple interest per annum. 3 times the interest earned by B is 900 less than interest earned by Q. Very good. Q interest minus 3 times that of P's interest is 900. This is the equation, correct? 3 times the interest of P 3 times is less than Q. Q minus 3P is equal to 900, right? Q లో ఇన్వెస్ట్ చేసింది సింపుల్ ఇంట్రెస్ట్, PTR by 100 వేసుకున్నాం. ప్రిన్సిపల్ A plus 1,000, right? Time period is 2B years. Rate of interest is 15% minus 3 times that of A for B years, 10%. Very good. This is equal to denominator లో ఉన్న 100 అటువైపు తీసుకుని వెళ్ళి 100గా రాద్దాం. సూపర్. ఇక్కడ వచ్చేసి 30 AB plus 30 into 1,000. 30 పక్కన 000B మైనస్ ఇది 30 AB. Very good. This value is 94 zeros. 9 పక్కన 4 zeros. Very good. ఇటువైపు 3 పక్కన 4 zeros. 30 AB getting cancelled. B value కావాలి అంటే 3 times exactly. B is equal to 3. Fourth option is my final answer for this question. Very good. Simple question. Right? Yes. Next question. A sum is invested in compound interest for 3 years at 10% rate of per annum. The difference between the amount accumulated after 3 years and after 2 years is very good. When the same sum is a simple interest R percentage 5 years, it yields
an interest of super. If the 5/9 of the same sum is put in compound interest, super. సూపర్. ఏం చెప్తున్నారు ఒకసారి అబ్జర్వ్ చేస్తే 3 ఇయర్స్కి 2 ఇయర్స్కి డిఫరెన్స్ మాట్లాడుతున్నారు 10% చెప్పున. 3 ఇయర్స్కి వచ్చేటప్పటికల్లా 10% అంటే 33.1% కాంపౌండ్ ఇంట్రెస్ట్. అదే 2 ఇయర్స్కి అయితే 21%. రైట్. ఈ రెండిటికి డిఫరెన్స్ ఎంత? 12.1%. 12.1%. 12.1% is given as 1089. సూపర్. అలా అయితే ప్రిన్సిపల్ 100%. ప్రిన్సిపల్ 100% మాట్లాడితే 121 కరెక్ట్. 121 9 times 121 9 times exactly 9 1 time 9 9 2 times 18 10 1089. Super. Exactly 90 times. 9000 is the principal here. When the same sum invested in simple interest R% for 5 years, interest earned is. ఇప్పుడు సింపుల్ ఇంట్రెస్ట్ మాట్లాడుతున్నారు రైట్. 5 years R% per annum రైట్. 5 yearsకి నాకు ఇంట్రెస్ట్ ఎంత వచ్చిందిట? 3825. అంటే 1 yearకి ఇంట్రెస్ట్ ఎంత? 1 yearకి ఇంట్రెస్ట్ ఈజ్ డివైడెడ్ బై 5 చేస్తే 5 7 times 35 రైట్ 32. 5 6 times 35 times. వెరీ గుడ్. అంటే రేట్ పర్సెంటేజ్ R% ఈజ్ 765 is the interest out of 9000. అంటే 90 వేస్తే సరిపోతుంది. 9000 into 100 వేస్తాం కాబట్టి రైట్. 9 క్యాన్సిల్ చేద్దాం. 9 8 times 72 45 9 8 5 times 45. 8.5% is the rate of interest. వెరీ గుడ్. 5/9 of the same sum. ఇప్పుడు ఫైనల్గా కాంపౌండ్ ఇంట్రెస్ట్లో 5/9 ఇన్వెస్ట్ చేస్తున్నారు. ప్రిన్సిపల్ ఈజ్ 5000 రూపీస్. వెరీ గుడ్. 2 years R%. టైం పీరియడ్ 2 years. రేట్ పర్సెంటేజ్ R% అంటే 8.5%. అమౌంట్ మాట్లాడాలట. వెరీ గుడ్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ మాట్లాడదాం. 2 years అనగానే 2 times దట్ ఆఫ్ ప్రిన్సిపల్ మీద ఇంట్రెస్ట్ ప్లస్ 1 time దట్ ఆఫ్ ఇంట్రెస్ట్ మీద ఇంట్రెస్ట్. 8.5%. 85 5 times కరెక్ట్. 85 5 times 85 times 400 425 425. 8.5 into 4.25. 8.5 into 4.25. 8 4 times 32 రైట్. వెరీ గుడ్. 32 కంటే ఎక్స్ట్రా వాల్యూ. ఓకే చూద్దాం. ఇది వచ్చేసి 425 అంటే 950. 950 5950 కంటే ఎక్స్ట్రా ఉండాలి. 5950 కంటే ఎక్స్ట్రా ఉండాలి. ఇది వచ్చేసి 950 కరెక్ట్. 5950 కంటే ఎక్స్ట్రా వాల్యూ ఉండాలి. 850 సారీ 850కి దగ్గరలో ఉండాలి. 893 ఉంది. 850 కంటే ఎక్కువ 850 కంటే ఎక్కువ 900 దాకా వెళ్ళే ఛాన్స్ లేదు. 2 ఆప్షన్స్ ఉన్నాయి. ఓకే. యూనిట్ డిజిట్ 8 వచ్చే ఛాన్స్ లేదు రైట్. ఇక్కడ 2 5లు మల్టిప్లై అవుతున్నాయి అంటే యూనిట్ డిజిట్ 5 వస్తుంది. ఓకే. సో 580. దిస్ కుడ్ బి మై ఆన్సర్. దిస్ ఈజ్ నాట్. కావాలంటే క్యాలిక్యులేట్ చేసుకొని ఆన్సర్ రాసుకోండి. రిక్వైర్డ్ అమౌంట్ ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ వచ్చేసి 850 అయిపోయింది కదా. ఇది 36.125.
ఈ వాల్యూ వచ్చేసి 36.125. సో రెండింటిని యాడ్ చేస్తే 886.125. అమౌంట్ ఈజ్ 5886.125. ఫోర్త్ ఆప్షన్ ఈజ్ మై ఫైనల్ ఆన్సర్. యూనిట్ డిజిట్ 8 వచ్చే ఛాన్స్ లేదు కాబట్టి ఎలిమినేట్ చేశా ఆప్షన్. ఓకే, వెరీ గుడ్, వెరీ గుడ్. నెక్స్ట్ క్వశ్చన్. A father has some money. He put 50% of his money in 2 schemes in the ratio 1:2 for his sons. 50% ఎంతో కొంత. ఓకే, 50% 1:2 రేషియోలోట. ఓకే, సన్ 1కేమో 100 రూపీస్, సన్ 2కేమో 200 రూపీస్ ఇచ్చారు. అంటే టోటల్ 300 డిస్ట్రిబ్యూట్ చేశారు, విచ్ ఈజ్ 50%. అంటే తన దగ్గర ఉన్నది 600 రూపీస్. రైట్, వెరీ గుడ్. పాయింట్ అర్థమైంది అనుకుంటాను. 1:2 రేషియోలో డిస్ట్రిబ్యూట్ చేశారు, టోటల్ 300. ఇది హాఫ్ అంటే టోటల్ 600. వెరీ గుడ్. ద ఫస్ట్ సన్ 8% సింపుల్ ఇంట్రెస్ట్ ఫర్ 3 years. 8% 3 years simple interest. And the second scheme offers 7% simple interest for 3 years. 7% simple interest 3 years. Very good. If the total interest earned sons after 3 years is, very good, 3 times 24. First son ఏమో 24A, second son ఏమో 21 2 times 42A. Total value 6600. అంటే A value 100. A value is 100. 66A is equal to 6600. If the father not invested, అంటే father దగ్గర ఉన్న total amount ఎంత? Father amount is 600A. రైట్, దీన్ని 600తో మల్టిప్లై చేస్తే 60,000 తన దగ్గర ఉన్నట్టు. రైట్, వెరీ గుడ్. అండ్ ఇన్వెస్టెడ్, సన్స్కి ఇవ్వకుండా ఆల్ హిజ్ మనీ ఇన్వెస్టెడ్ ఇన్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ 3 years 11%. ఫైండ్ ద అమౌంట్. వుడ్ హీ, ఓకే, అమౌంట్ కావాలట. వెరీ గుడ్. కాంపౌండ్ ఇంట్రెస్ట్ మాట్లాడదాం. ఎన్ని ఇయర్స్? 3 years. 3 years అంటే 331. 3 times that of ప్రిన్సిపల్ మీద ప్లస్ 3 times that of ప్రీవియస్ ఇంట్రెస్ట్ మీద ప్లస్ 1 time that of ప్రీవియస్ ఇంట్రెస్ట్ మీద ఇంట్రెస్ట్. 11% అంటే దీనిలో 10% 6,600. దీనిలో 11% 66. 11 times 6 12 7 726. దీని మీద 11% 6 8 9 7 79.86. 79.86. Very good. 66 3 times 198,000 plus 7 3 times 2100. 23 times 60, 6 times 18, 78, 2178 plus 79.86. ఇది కాంపౌండ్ ఇంట్రెస్ట్. అమౌంట్ కావాలి అంటే దీనికి ఇంకొక 60,000 కూడా యాడ్ చేస్తే అమౌంట్ వచ్చేస్తుంది. వెరీ గుడ్. అమౌంట్ ఈజ్ ఈక్వల్ టు, రైట్, సూపర్, 198 ప్లస్ 7.86 అయితే కన్ఫామ్ అలాగే ఉంది. ఇక్కడ 800కి ఇంకొక 200 ఇద్దాం. 200 ఇస్తే అది 20,000. 22,000 అయితే కన్ఫామ్గా ఎక్స్ట్రా వాల్యూ 22 కంటే, అంటే 82 కంటే ఎక్స్ట్రా వాల్యూనే ఉంది. సూపర్. 8 + 9 7. యూనిట్ డిజిట్లు అన్ని 7లే ఉన్నాయి. వెరీ గుడ్. క్యాలిక్యులేషన్ మొత్తం చేస్తే 820.57.
57.86. This is my final answer. Fifth option is the correct answer for this question. Right? Super. Very good. Next question. Rahul invested rupees 15,000 in two schemes offering R percentage. Simple interest for 2 years, and the difference of interest between 2 years is very good. Very good. ఫస్ట్ పాయింట్ నుంచి ఆర్ పర్సెంటేజ్ వల్ల 2 ఇయర్స్కి అంటే ఎంతెంత ఇన్వెస్ట్ చేశాడో తెలియకుండా ఐ కెనాట్ రైట్ ఆర్ పర్సెంటేజ్ అని చెప్పేసి ఉంది. ఓకే, సెకండ్ పాయింట్ మాట్లాడదాం. హ్యాడ్ హీ ఇన్వెస్టెడ్ 4,000 ఆర్ పర్సెంటేజ్ సింపుల్ ఇంట్రెస్ట్ ఫర్ 4 years, రైట్? ద ఇంట్రెస్ట్ రిసీవ్డ్ ఆఫ్టర్ 4 years ఈస్ 4 yearsకి ఇంట్రెస్ట్ 2,400 అండ్ 4 yearsకి 2,400 అంటే 1 yearకి 600. సో rate percentage is 600 out of 4,000. 600 out of 4,000. Very good. For 15 times. Rate percentage is 15%. 15% for 2 years. అలాగే ఫైండ్ ద డిఫరెన్స్ బిట్వీన్. వెరీ గుడ్. ఇప్పుడు దీనిలో ఒక దానిలో 100A ఇన్వెస్ట్ చేశాడు అనుకుందాం, రెండో దానిలో 100B ఇన్వెస్ట్ చేశాడు అనుకుందాం. టోటల్ వచ్చేసి 15,000. వెరీ గుడ్. సింపుల్ ఇంట్రెస్ట్ ఫర్ 2 years. 2 years in schemes offering a rate of interest 15%. Very good. 15 2 times 30A. Difference is A పెద్ద వాల్యూ అనుకుంటే 30A minus 30B is equal to 300. A minus B is 10. A plus B is 150. నన్ను అడిగింది డిఫరెన్స్ అంటే 100A 100B పక్కన 00 రాస్తే సరిపోతుంది. డిఫరెన్స్ అంటే 100A మైనస్ 100B. దీన్ని మొత్తాన్ని 10తో మల్టిప్లై చేస్తే ఈ వాల్యూ వచ్చేస్తుంది 1000. రిక్వైర్డ్ డిఫరెన్స్ ఈజ్ 1000 rupees. ఫస్ట్ ఆప్షన్ ఈజ్ మై ఫైనల్ ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్. కరెక్ట్. వెరీ గుడ్. వెరీ గుడ్. సూపర్. నెక్స్ట్. A man invested rupees X scheme P at rate 25% compounded annually for 2 years. X rupees scheme P లో 25% 2 years. వెరీ గుడ్. స్కీమ్ P గురించి మాట్లాడితే కాంపౌండ్ ఇంట్రెస్ట్ స్కీమ్ P అనేది కాంపౌండ్ ఇంట్రెస్ట్, ప్రిన్సిపల్, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్, టైం పీరియడ్ 2 years. He invested the total amount received from. Very good. 10% simple interest for 4 years. Very good. 25% 2 years ante 56.25%. Compound interest is 56.25% of principal X. Very good. He invested the total amount in scheme Q. Scheme Q simple interest. Total amount ante 156.25% of X. Right? Very good. %, 4 years. ఇక్కడ సింపుల్ ఇంట్రెస్ట్ ఈజ్ ఈక్వల్ టు 40%. అంటే 156.25ని 4 times చేసి చూద్దాం. 4 5 times 20, 4 2 times 8, 10, 24, 25, 20, 22, 4, 6, 625.
625% of X. Correct. 62 దానిలో 40% కదా, 62.5% ఆఫ్ ఎక్స్. రైట్. దీనిలో 40%. రైట్. 50% అంటే హాఫ్, దానిలో 10% సబ్స్ట్రాక్ట్ చేసినా సరిపోయేది. రైట్. వెరీ గుడ్. 62.5%. ఇప్పుడు అడుగుతుంది scheme Q is what percentage of? Required percentage is 5625 into 100. Very good. Very good. One time గనక చేస్తే 5625 కదా, సబ్స్ట్రాక్ట్ చేస్తే 25, 62, మళ్ళీ 625 వస్తుంది. డిఫరెన్స్ 625 అంటే 111 టైమ్స్ క్యాన్సిల్ అవుతూ వెళ్తుంది. ప్రతిసారి ఎన్నిసార్లు చేసినా 625 రికరింగ్గా వెళ్తుంది. రైట్. వెరీ గుడ్. 111 1/9%. 111 1/9, ఎందుకంటే 3 zeros ఉన్నాయి కాబట్టి 111 వచ్చింది. రైట్. రిక్వైర్డ్ పర్సంటేజ్ ఈజ్ 111. First option is my final answer for this question. Very good. Very good. Next question. A invested some amount in simple interest at a rate M% per annum for 3 years, and B also invested some amount at a rate of 10% per annum for 4 years. He received a total interest of, find the value of M if B invested 5,000 less than A, and the interest received 282 more than. Very good. A invested some amount simple interest M% per annum. B invested some amount at 10% compound interest. 10% compound interest 4 years. Very good. 10% compound interest 4 years అంటే 3 years కి అయితే 331 రాసినట్టు, 4 years కి అయితే 4641 రాస్తాం. 4641 అంటే 46.41. 46.41% is given as 9282. 46 డబల్ చేస్తే 92, ఎగ్జాక్ట్లీ 200 టైమ్స్ అంటే 100% వాల్యూ 20,000. Very good. 20,000 is the principal here. B also invested same amount. అంటే B ఇన్వెస్ట్ చేసింది, A ఇన్వెస్ట్ చేసింది కూడా 20,000. B ఇన్వెస్ట్ చేసింది 20,000. వెరీ గుడ్. A invested some amount simple interest M% for 3 years. M% for 3 years. Find if B invested 5,000 less than that of A. 5,000 less than that of అంటే ఇక్కడ 25,000 ఇన్వెస్ట్ చేసినట్టు, సారీ. And interest received is 282 more than A. Bకి ఇంత ఇంట్రెస్ట్ వచ్చింది అంటే ఏ ఇంట్రెస్ట్ ఈజ్ 9,000. వెరీ గుడ్. 3 yearsకి 9,000 అంటే 1 yearకి 3,000. ఇప్పుడు M వాల్యూ ఫైండ్ అవుట్ చేయడం. M% ఈజ్ 3,000 అవుట్ ఆఫ్ 25,000. If B invested 5,000 less than 25,000 invested. Very good. 250. 00 అక్కడ క్యాన్సిల్ అయిపోతాయి.
25 ఇక్కడ వచ్చేసి 4 times 3 4 times 12% is the final answer for this question. Third option. Very good. Very good. Next question. A sum of X is invested for T years at a 12% simple interest, while another sum X plus 600 is invested for 2 years 20% compound interest. Very good. Such that the total interest received from is 3384. Very good. If sum X when invested T years 10% simple interest gives 1500 as interest, then the amount received, very good, compound interest. ఓకే, డిఫరెంట్గా మాట్లాడారు. చూద్దాం అసలు ఏం చెప్తున్నారు. కాంపౌండ్ ఇంట్రెస్ట్లో సింపుల్ ఇంట్రెస్ట్లో ఇన్వెస్ట్ చేశారట. సింపుల్ ఇంట్రెస్ట్లో ఎంత ఇన్వెస్ట్ చేశారు? X రూపీస్ T ఇయర్స్ 12%. కాంపౌండ్ ఇంట్రెస్ట్లో X plus 600 rupees 2 years 20%. Very good. Total interest received from is, very good. Very good. సో ఇక్కడ నుంచి వచ్చిన ఇంట్రెస్ట్ ఎంతో చూద్దాం. ఇది 44% ఆఫ్ X plus 600. ఇక్కడ వచ్చేసి 12TX. కరెక్ట్, 12TX. Simple interest is equal to PTR by 100. PTR by 100. Very good. Very good. If sum X T 10% per annum simple interest of rupees. If sum X when invested for T years 10% simple interest gives 1500 as interest. T years ఈ సమ్ ఎక్సే ఇన్వెస్ట్ చేశారు, ఇక్కడ ఎక్సే ఇన్వెస్ట్ చేశారు, ఇక్కడ టీ ఇయర్సే ఇన్వెస్ట్ చేశారు, ఇక్కడ టీ ఇయర్సే ఇన్వెస్ట్ చేశారు. ఇక్కడ 10%, ఇక్కడ 12%. 10% చొప్పున ఇన్వెస్ట్ చేస్తే 1500 వస్తే ఇంకో 2% 2T టైమ్స్ ఎక్స్ట్రా అవుతుంది. రైట్, ఓకే. 1500 is equal to, సెకండ్ పాయింట్ మాట్లాడదాం. 1500 is equal to ప్రిన్సిపల్ ఎక్స్ టైం పీరియడ్ T 10% per annum. కరెక్ట్, అంటే XT వాల్యూ వచ్చేసి నాకు 15,000. వెరీ గుడ్. XT is equal to 15,000. సూపర్. సో ఇక్కడ నుంచి వచ్చిన ఇంట్రెస్ట్ వచ్చేసి XTనే కదా, ఇది 12/12 into 150. 180. వెరీ గుడ్. నాకు టోటల్ ఇంట్రెస్ట్ చెప్తున్నారు ఎంత? 3384. అందులో 1800 ఇక్కడ వచ్చేసింది. 2000 అనుకుంటే 1384, 1584, 1584. 44% వాల్యూ,
44% వాల్యూ ప్రిన్సిపల్ మీద, రైట్? ఎంత? 1584. అలా అయితే 100% ప్రిన్సిపల్ అమౌంట్ ఈజ్ 44 క్యాన్సిల్ చేస్తే 44 3 times, which is 120, 132. 132 అయిపోతే 26 264 అంటే 36 పక్కన 00. వెరీ గుడ్. అంటే x వాల్యూ ఈజ్ x is equal to x plus 600 is the principal. Principal is x plus 600, which is 3600. అంటే x value 3000. X is 3000. Very good. Then find the amount x plus 600 for 2 years 20%. Very good. Amount మాట్లాడమంటున్నారు. 2 years 20% compound interest. 2 years 20%. 2 years అంటే right. Compound interest is equal to 2 times that of principal మీద interest, which is 720 plus 1 time that of దీని మీద 20%, which is 144. 1440 plus 144, this is compound interest 1584. నన్ను అడుగుతోంది అమౌంట్ ఈజ్ ఈక్వల్ టు ప్రిన్సిపల్ 3600 ప్లస్ 1584. 35 plus 15, which is 5184. 5184. This is my final amount. Second option is the correct answer for this question. Very good. మంచి question. Super. ఫస్ట్ ఈ వాల్యూస్ అన్ని సాల్వ్ చేసి సెకండ్ పాయింట్ దగ్గర నుంచి ఈ వాల్యూ తెచ్చుకున్నాం. వెరీ గుడ్. వెరీ గుడ్. సూపర్. సూపర్. నెక్స్ట్ క్వశ్చన్ మాట్లాడదాం. If the ratio of compound interest to simple interest at a certain r percentage 2 years is 41, compound interest ki simple interest ki ratio 2 years ki 41 to 40. Simple interest is constant for every year 20. Compound interest 1 అంటే 1 part extra వచ్చింది. రేట్ పర్సెంటేజ్ వచ్చేసి 1/20, which means 5%. 1/20 అంటే రేట్ 5%. Find the ratio of compound interest 12% and simple interest r plus 7. Very good. ఇక్కడ వచ్చేసి కాంపౌండ్ ఇంట్రెస్ట్ 10%, 2 years అంటే 21% of 1200. ఫైండ్ ద రేషియో మాట్లాడమంటున్నారు. మళ్ళీ కాంపౌండ్ ఇంట్రెస్ట్ టు సింపుల్ ఇంట్రెస్ట్ 21% ఆఫ్, అలాగే r plus 7 అంటే 12%, 24% of 1500. 24% of 1500. Correct. Percentage of 12 2 times 0000 3 7 times 3 5 times 7:10. 7:10. Yes, first option is my final answer for this question. Right? Yes. Here ends the session. Meet you in the next session with some more questions, right? ఆల్రెడీ మాట్లాడుకున్నాం, ఎక్కువ వ్యూస్ వస్తే ఎక్కువ నెంబర్ ఆఫ్ టాపిక్స్ అయితే డిస్కస్ చేద్దాం. ఓకే, సో నెక్స్ట్ టాపిక్ పార్ట్నర్షిప్. మ్యాక్సిమం పార్ట్నర్షిప్ అవుతుంది. తర్వాత నెక్స్ట్ టాపిక్ పార్ట్నర్షిప్, తర్వాత మెన్సురేషన్, తర్వాత ప్రాబబిలిటీ. రైట్. సో ఈ వీక్లో నేను ప్లాన్ చేసింది అయితే ఇది. ఇంకా మీ ఎన్ని ఎక్కువ వ్యూస్ వస్తే అన్ని ఎక్కువ సెషన్స్, అంటే నెక్స్ట్ వీక్ కూడా ఇంకా ఇప్పుడు ఈ వీక్లో 4 టాపిక్స్ ఫినిష్ చేస్తాం కదా, నెక్స్ట్ టాపిక్ ఇంకో 4 to 5 టాపిక్స్ ఫినిష్ చేద్దాం. ఓకే, రైట్.
ఎస్ ఎస్ వీడియో సెషన్ కనుక నచ్చితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్తో కూడా షేర్ చేసుకోండి. ఓకే, ఫస్ట్ టైం విజిట్ చేస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్ ద్వారా మీ ఎవరన్నా చెప్పి నా ఛానల్ కూర్చుంటే కనుక సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. పీడిఎఫ్స్ గురించి మాట్లాడాము. పీడిఎఫ్స్ కావాలి అంటే కనుక యాప్ డౌన్లోడ్ చేసుకోవాలి. అసలు ఫస్ట్ యాప్కి వెళ్ళి యాప్లో నుంచి ఫ్రీ మెటీరియల్ సెక్షన్లో అవైలబుల్గా ఉంటాయి. రైట్, ఎస్. అప్డేట్స్ కావాలి అనుకుంటే కనుక టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. ఎంఎస్ఆర్ క్లాసెస్, టెలిగ్రామ్ కూడా ఎంఎస్ఆర్ క్లాసెసే. రైట్, డన్. సో meet you in the next session with some more questions. Right, all the best for your exams. Thank you.